సంధ్య, ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలవడాలు తిక్కగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు, ఈ సంధ్య కోసమే. నీకు తెలుసు కదా, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, అన్నమాచార్య, అప్పలాచార్య, ఆత్రేయ, వేటూరి అందరూ అయిపోయారు. మన పెళ్లి మాత్రం కాలేదు. త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, ముక్కు మీద కోపం. సమయం చూసి చెప్తానులే. వాళ్ళ కోసం పడుతూ వాళ్ళం మనం ఊరుకుంటామా? ఓ పని చేద్దాం, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు. తప్పు చేసేద్దాం. సంధ్య ఆగు, ఆగమంటే అప్రాచ్యుడా, నువ్వు బ్రాహ్మణుడివా? నీకా నేను బ్రహ్మోపదేశం చేశాను? గురువు దైవమని మాయమాటలు చెప్పి నా వెనుక నాకే గోతులు తీస్తావా? ఎంతకు తెగించావురా ద్రోహి, ద్రోహి! పడకండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ ఆరోగ్యం బాగలేదు. నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా, కాదు. గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే ఇలాంటి అనాథతో ఏం కర్మరా? ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను. చూడరా, తలెత్తినను చూడరా. ఎవరిని నన్ను? గణపతి శాస్త్రిని, వ్యవహారి గణపతి శాస్త్రిని. నా ఎదురుగా నిలబడే అర్హత నీకుందిరా? నేను చూడు, వాడి చూడు, ఇంత చేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు నక్కలాగా. ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించదు. ఈ నీడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు. నాడు ఈ నీచుడితో సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాను. గాయత్రి, స్నానానికి సిద్ధం చేయి. అతను వెళ్ళిపోతే మీరు ఇంకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న. అది నా కోసం. బావగారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మనం కూడా మారడం అవసరం అనిపిస్తోంది. అబ్బాయి మన కులమే కదా, ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడం మంచిదనిపిస్తుంది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతులకు సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికిస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుడిని అల్లుడుగానే కాకుండా నా ప్రియ శిష్యుడిగా, నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు, తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను, అడుగు బాబు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకు అన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం
వారి దగ్గర ఉన్నవరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాలని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి, ఇక మీదట పుత్తి గణపతి శాస్త్రి. మీరు తొందరపడకండి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణి కానీ ఒటని వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నా. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోరు నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. తీసుకో తీసుకో. హిరణ్యగర్ధగర్ధస్థం హేమబీజం విభావతో అనంత పుణ్యపరదమదశాంతిం ప్రయచ్చమే. ఇదం బిలహరి రాగనాం తుభ్యమహం సంప్రతలే నమః. ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది కృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయను. అది చూడను చదివి
గరిగ పగపదనీతోనే హరిగరిగ మగపద మగరిగ పగపద మగపద ధరిణీతోనే పద మగపదరిద శ్రీగరిగనిద పద దరిగ పాద దరిగ పద దరిగ దరి దరిగ పదరితోనే హరిగ మగరిగ మగరి దరి రి ధనిద్ద ధనిద్ద పమగ పమగ నిలగరీయని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే భారీ రోజు గాన జ్యోతి బాబు ఎక్కడికి వెళ్తున్నావు? వదిన నేను అది ఏమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? తారా భోజనం చేద్దు కానీ. వదిన నేను భోజనం అంటే ఏమిటి చదువుతున్నావు? ఏం లేదు వదిన నేను వెళ్ళొస్తాను నాన్నగారికి చెప్పినా ఆయన కనీసం భోజనం చేసి వెళ్ళమని వదిలే వదిన. అయినా నీ ఇంట్లో నువ్వు భోజనం చేయడానికి ఎవరైనా చెప్పాలటయ్యా? సరే సరే ఉండు, మామగారి చేత నేనే చెప్పిస్తాను. మామగారు భోజనం పెట్టేస్తాను, మడి కట్టుకోండి. సూర్యం కూర్చున్నాడు, అతని కూడా ఒక మాట పలకరించండి. భోజనం చేయమని మీరు ఒకసారానండి. ఏ నేను భోంచేయమని చెప్తే గాని వాడు భోంచేయడా? ఆహా, అనకపోతే భోజనం చేయడని కాదు, మీరు ఒక మాట అంటారేమోనని అనుకుంటున్నాడు. అంత పట్టింపు ఆవాడికి? ఈ రోజు మీ కొడుకేగా మీ గౌరవాన్ని కాపాడాడు. ఏమిటి వాడు పాడింది? నేను నేర్పిన పాటేగా, అంతేనా? తనుగా నేర్చుకున్న పాఠం ఏదో నాకు అప్పచెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. సూర్యం సూర్యం నేనయ్యా వరాలయ్యని. రండి రండి దయచేయండి. తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. ఆపమయ్యా, అలవాటు ప్రకారం నాకు అర్జెంట్ గా పాడాలనిపిస్తోంది. మరి పాడేయండి. అక్కడ నీకేనేంటి, మాకు అక్కర్లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు ఎక్కడయ్యా? ఇక్కడ ఇక్కడ ఇంకో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానయ్యా. అలాగే మాట్లాడుకుందాం. మాట్లాడవచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఎంత సాధించావయ్యా. నేను ఢిల్లీలో సుప్రీం కోర్టు కేసు గెలిచి వచ్చే లోపల నువ్వు ఊరంతటినీ మార్చేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే మొదలు పెట్టాను. తమలాంటి పెద్దల ఆశీస్సులుంటే నేను ఏమైనా సాధించగలను. చల్లకొచ్చి ముంత దాచే లాయర్నే కాదయ్యా. ఏది మాట్లాడినా బల్లగుద్ది మాట్లాడడం నాకు అలవాటు. ఇంతకీ మీరేమంటున్నారు? ఎంతకాలం ఇట్లా చేతులు కాల్చుకుంటావు? పొద్దున్న టిఫిన్ చేయలేదయ్యా. తినండి. చూడు, నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్న విషయం మీకు తెలుసో లేదో గాని నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదయ్యా. హియరింగ్ అయిపోతుంది, జడ్జిమెంట్ అయిపోవాలి. నీకు మా అమ్మాయికి తొందరలోనే పెళ్లి, ఇది నా తీర్పు. ఏమంటావు? కాదన్నా ఉంటే కోర్టు చిక్కరణ అవుతుంది. నాకు అర్థమైంది అర్థమైందా? బాబు నమస్కారం. నా పేరు వరాలయ్య. ఓ మంచి వార్త తీసుకొచ్చాను, లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు. మీ అబ్బాయి సూర్యం మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా. చాలా మంచివాడు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు.
ఊళ్ళోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయి. పర్వాలేదు, తీసుకుని ఇవ్వండి. పిలహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను, నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి. పిలహరి గణపతి శాస్త్రి శివనామం కదా, ఏ కోవిల నుంచి వస్తున్నాడేంటి? ఆయనకి అన్ని ఒకటే గురు. ఓహో, గొప్ప ఎప్పుడు వాళ్ళ కుటుంబం కదా. అవునరా, కొడుకు హరిజన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటగా. కొడుకైతే ఎవరైనా హరిజనుల అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఇతగాడు రెడీయే. అవును, పెద్ద విప్లవాల కుటుంబం కదా. నోర్మై, ఏమిటా తాగుబోతు ప్రేలాపన? బుద్ధి లేదు. ముందు మీ కొడుకు బుద్ధి చెప్పండి. మేము తాగితే అతగారికేనండి, మమ్మల్ని మా పిల్లల పక్కన పడుకు కూడా లేదేనా? మీరే న్యాయం చెప్పండి. మీకు న్యాయం కావాలి కదా, అది అక్కడికి వెళ్ళి అడగండ్రా. తాగుబోతులంతా పెళ్లి పందిట్లోకి వెళ్ళి అడగండ్రా. మీకు చేతనైతే పెళ్లి ఆపండ్రా, అప్పుడు చూస్తా ఈ సత్తా. పెళ్ళి ఎండావన నక్కల పెళ్ళి, కొండ కొన కుక్కల పెళ్ళి, కుక్కలకి నక్కలకి సంక్రం పెళ్ళి. ఏంట్రా పెళ్లి పందిట్లోకి వెళ్ళట? పండుగలకి తప్పుగా ఏంట్రా వాగుతున్నావు? పచ్చని పెళ్లి పందిట్లోకి తాగొచ్చి కారు కూతలకు వస్తావా? ఆగండి, ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు చేసిన తప్పేమిటి? మరి మీ అల్లుడు చేసినారు కదా, చెప్పండి రా. అలిసిపోయిన ప్రాణాలు చల్లబట్టడం కోసం రోజు ఎత్తగా తాగేటోళ్ళం. మా తాగులు మాన్పించడం కోసం మా పిల్లలు మా మీదకే ఉసుకొల్పారు. ఇంతకాడు మా సంసారాలు నిలదీశాడు. అల్లం కావడానికి మాకు మాత్రం పిల్లలక్కలేదా? వాళ్ళకి సర్దాలు సుట్టాలు కావాలి, మాకు అక్కర్లేదా? మీరు కళ్ళు తాగడం అతను పెళ్లి చేసుకోవడం ఒకటేనట్రా? అవును, ఒకటే. కాకపోతే మా తాగుడు మాన్పించడానికి మా పిల్లల్ని మా నుండి ఎందుకు ఎదిరిస్తాడు? ఎదిరిస్తాడు అతగాడు మాత్రం ఏరుకుంటాం కదండి. ఐపు కోసం తాగుతాం మేము, ఐపేకి పెళ్ళేస్తానంటున్నా. తాగుడే కైపు అనుకుంటే మరి ఊరిని ముద్రించాలనుకోవడం కూడా కైపు కాదండి. మీరు చదువుకున్నారు, పైగా లాయర్ కూడా. చిన్నాళ్ళకి ఒకలా, చిన్నబాబుకి ఒకలా ఏంటండి? న్యాయం చెప్పండి. చెప్పేదేమీ లేదు. మీరంతా కూడ పలుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. పోలీసులను పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటిస్తా. మావయ్యారు, మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం కల చేసుకోకండి. వీడొచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. రావును కిష్టప్ప, చెప్పండి, నాతో చెప్పండి. కొట్టకూడదు మరి. దమ్ముంటే మాటకి జవాబి. మా చేత తాగుడు మాన్పించాలి కదా మీరు. మరి మీరు పెళ్లి మానేయండి, మేము కళ్ళు మానేస్తాం. మాకు కావాల్సిన మానేలు ఉన్నాయి, మీకు కావాల్సిన మీరు తీసుకోండి. సై అంటే సై, సై అంటే సయ్యే. మీరు ఈ పెళ్లి మానేస్తానని మాట ఇస్తే నా షాప్ మూయించేస్తాను. నా షాప్ ఏమిటి, ఈ చుట్టుపక్కల కూడా మా వాళ్ళ షాపులని మూయించేస్తాను. ఛాలెంజ్. ఊరికి ఉపకారం చేయడం నిజంగా మీ ఉద్దేశమే అయితే ఈ పెళ్లి మానేసుకో, అప్పుడు మేము నమ్ముతాం. నిలబడతాం, మేము ఆ మాట మీద నిలబడతాం. సై అంటే సయ్యే. మీరు ఇచ్చిన మాట ఈ ఊళ్ళో ఆగే వాళ్ళందరి తరఫున ఇచ్చినట్టేనా?
అందరి పెళ్లి కన్నా ఇద్దరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. మా గాయత్రి, పమిట చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికిళ్ళు వస్తున్నట్టున్నారు. అదేమో మరి. పర్వాలేదు, చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్లి ఎలా జరిగింది? జరగవలసిందే, కానీ జరగలేదుగా. అవును మావగారు. మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను. ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే. ఊరిని ఉద్ధరిస్తానని కంకణం కట్టుకున్నాడుగా, పెళ్లి కంకణాలు విప్పించడం పందెం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. నీకు మీద కోపమా? నీకొక విషయం తెలుసా? ఏమిటి? మన పెళ్లి తప్పింది కానీ ఒక బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ? పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను. కొంచెం అర్థమయ్యా చెప్పు. మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా. దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను. చూడండి.
కోసమే. అయ్యా మీ కాళ్ళకి దండాలు బాబు, దండాలు. ఏమిటిదంతా? బాబు 100 మిల్లీల కోసం పెళ్ళాల మీద పుస్తలు తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్ళాలని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మానుకున్న మహానుభావుడిని మిమ్మల్నే చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు, వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ ఎత్తులో చేర్చుకోండి. ఇది యుద్ధం కాదయ్యా, యజ్ఞం. అదండి, అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం. బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యుడు. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాల్సి ఉంది. ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తల పని తలబెడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్య గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా. పార్లమెంటు సభ్యులు వెనిరెల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాధించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు. ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాక యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యలు పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏమిటి? వెళ్ళండి. ఎందుకు? టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఇటు ఇవ్వమంటుంటే తీసుకోండి. మన ఊరికి ప్రధానమంత్రి వస్తున్నారట, మీకు సత్కారం. ఎందుకు వెళ్తా ఇదంతా? గుర్తింపు రావాల్సింది పనికి, మనిషికి కాదు. అయినా నేను ఒక్కనే చేశాను, అంతా కలిసే చేశాం కదా. అలాంటిది నాకెందుకు ఈ సన్మానం? అబ్బా ఊరుకోండి, ఈ అదృష్టం అందరికీ వస్తుందా? డబ్బిచ్చుకుని సన్మానం చేయించుకునే దేశం ఇది. సొంత ఖర్చులతో శిలా విగ్రహాలు పెట్టించుకుని ఆడవైతే
స్వయంగా ప్రధానమంత్రి వస్తుంటే గర్వపడరేమిటి? రానివ్వండి. ఈ విధంగానైనా మన ఊరికి కొత్త రోడ్లు వస్తాయి కదా. నిజమే. రోడ్లేమిటి, ఎయిర్పోర్టే వస్తుంది. ఆ రోజు ఏ రంగు చీర కట్టాలా? మేము పత్రికా విలేకరులు. నేను ఆంధ్రజ్యోతి. నేను ఈనాడు. నేను ఆంధ్రపత్రిక అండి. ఐఎమ్ ఫ్రమ్ హిందూ. నమస్కారం, నేను ఉదయం. గణపతి శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికే వచ్చాం. మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతైనా ఉందని మా అందరి అభిప్రాయం. మీరేమంటారు? అంటే మీ అభిప్రాయం అవునేనా, లేక మీ అబ్బాయి స్వయం కృషినే? గణపతి శాస్త్రి గారు, మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఏ ఇతర ఉద్యమాల్లో గాని పాల్గొన్నారా? అయితే సూర్యం గారిది వాళ్ళ అమ్మ పోలికే ఉంటుంది, అంతే కదండి? శాస్త్రి గారు, ప్రధానమంత్రిని మన ఊరికి రప్పించేంత గొప్ప బిడ్డను కన్నందుకు మీకు గర్వంగా ఉంది, అవునా? ఏమండి, సూర్యం గారికి ఇంత ఖ్యాతి లభించింది కదా, కన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా? భావాన్ని, సూర్యాన్ని ఒక్క ముక్క మెచ్చుకోనంటుంది నా మనసు. చూసావా నా అహంభావం? Namaskaram. I never foresaw that a remote village like this would occupy an important place in my itinerary while touring the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా నా కార్యక్రమంలో ఈ మారుమూల కుగ్రామం ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుందని నేను ఎన్నడూ ఎదురు చూడలేదు. Mr. Suryam, with his relentless శ్రీ సూర్యం and simple వారి అవిరామ సేవల ద్వారా, ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు. I congratulate you. గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సగర్వంగా సమర్పిస్తున్న బిరుదు ది యంగ్ మెన్ ఆఫ్ ది డికేడ్, దశాబ్ది యువకుడు.
శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది. నేను గణపతి శాస్త్రి అయ్యా. ఎవరండి గణపతి శాస్త్రి? అలా వెళ్ళకూడదు. వెళ్ళండి మీరు, వెళ్ళండి సార్. దీర్ఘాయుష్మాన్ భవ. సూర్యం నమస్కారం. నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేను. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓడిపోయి గెలిచానో, గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను. మల్లె పువ్వు వల్ల తీగను మల్లె తీగ అంటారు. మామిడి పండు వల్ల చెట్టును మామిడి చెట్టు అంటారు. సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను. సంగీతమే సర్వస్వమని, సంగీతమే పరబ్రహ్మస్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ. నా బాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది. ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను. కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు. కాబట్టి సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సగ్గతినవుతాను. నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను. పెద్దలంతా మన్నించాలి. నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు లలిత, రామ్మ, వీధికి మీదకు రా. శుభం శుభం అయిన శుభారంభం